Hello, children. Today you are going to learn the remaining part of the lesson Nutrition Food Supply System of 10th class Biological Science textbook. ఈరోజు మీరు పోషణ ఆహార సరఫరా వ్యవస్థ పాఠంలోని మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకోబోతున్నారు. In the last sessions, you came to know about nutrition in plants, that is autotrophic nutrition, as well as the heterotrophic nutrition that takes place in amoeba and paramecium. సో ఇంతకుముందు 2 సెషన్స్లోనూ మీరు మొక్కలలో జరిగేటటువంటి పోషణ విధానం, స్వయం పోషణ విధానమును గురించి మరియు ఏకకణ జీవులైన అమీబా పారామీషియంలలో జరిగే పరపోషణ విధానాన్ని గురించి నేర్చుకున్నారు. ఇన్ దిస్ సెషన్ యు ఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద న్యూట్రిషన్ అండ్ డైజెషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మానవులలో పోషణ జీర్ణక్రియను గురించి ఈ పాఠంలో, ఈ సెషన్లో మీరు నేర్చుకోబోతున్నారు. So let us enter into the lesson, but before that we have to recollect the content what we have discussed in the previous session, that is nutrition part 2. మరి పోషణ రెండో భాగము సెషన్లో మనం నేర్చుకున్నటువంటి అంశాలను ఇక్కడ మరొకసారి గుర్తు చేసుకుందాము through these questions. So let us come to know the questions. No? So just note down the questions and find out the answers for them by reading the chapter in the textbook, or by coming through the last session, or whatever the available chances you have. Or you can ask your teacher for these answers, or whatever it may be. Okay, so let us coming to the questions. In which colored lights is the rate of photosynthesis high? ఏ రంగుల కాంతుల సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ రేటు అత్యధికంగా ఉంటుంది? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, హౌ డూ యూ టెస్ట్ రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్ వాయువు విడుదలను నీవు ఎలా పరీక్షిస్తావు? థర్డ్ క్వశ్చన్, నేమ్ ద సబ్స్టెన్స్ ఇన్ లీఫ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. ఆకులలో కాంతిని గ్రహించడానికి కారణం అయిన పదార్థము ఏది? ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ కాల్డ్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్? హౌ డు దే ఫామ్? కాంతి చర్యా కేంద్రాలు అంటే ఏమిటి? అవి ఎలా తయారు అవుతాయి? ఫిఫ్త్ క్వశ్చన్, డిఫైన్ ఫోటోలైసిస్. నీటి కాంతి విశ్లేషణను నిర్వచించండి. సిక్స్త్ క్వశ్చన్, విచ్ ప్రోడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్స్ పార్టిసిపేట్ ఇన్ డార్క్ రియాక్షన్స్? కాంతి చర్యలలో ఏర్పడే ఏ తుది ఉత్పత్తులు నిష్కాంతి చర్యలలో పాత్ర వహిస్తాయి? సెవెంత్ క్వశ్చన్, వాట్ డస్ డార్క్ రియాక్షన్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్? ఎందువలన నిష్కాంతి చర్యలను కాంతి పైన ఆధారపడని చర్యలు అంటారు? ఎయిత్ క్వశ్చన్, గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ పారాసైట్స్. పరాన్నజీవులకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. నైన్త్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ న్యూట్రిషన్ ప్రాసెస్ బిట్వీన్ అమీబా అండ్ పారామీషియం. అమీబా పారామీషియంల మధ్య పోషణ ప్రక్రియలో ఉన్న భేదాలను రాయండి. The 10th question is, in which organisms extracellular digestion is seen? సో ఏ రకమైనటువంటి జీవులలో కణబాహ్య జీర్ణక్రియ కనిపిస్తుంది? సో we know that extracellular digestion is the digestion that takes place outside the cells of body. శరీరంలోని కణాలలో కాకుండా కణాల వెలుపల జరిగేటటువంటి జీర్ణక్రియను కణబాహ్య జీర్ణక్రియ అంటారని మనకు తెలుసు. ఇన్ మష్రూమ్స్ ఎక్స్ట్రాసెల్యులర్ డైజెషన్ ఈజ్ సీన్ యాక్చువల్లీ, రైట్? మరి పుట్టగొడుగులలో శిలీంధ్రాలన్నిటిలోని కణబాహ్య జీర్ణక్రియ కనిపిస్తుంది అని మాట్లాడుకున్నాం కదా. నాట్ ఓన్లీ in those organisms,
but also in humans, extracellular digestion is seen. How does it take place? So let us come to know the human digestive system. సో మరి ఆ పుట్టగొడుగులు వంటి శిలీంధ్రాలలో మాత్రమే కాదు, కణబాహ్య జీర్ణక్రియ మానవులలో కూడా కనిపిస్తుంది. మరి ఏ విధంగా మానవులలో జీర్ణక్రియ జరుగుతుంది అనేది మనం చూద్దాము. మానవుని జీర్ణక్రియ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనేది మొదటగా చూద్దాం. Human digestive system includes mouth, pharynx, tube-like structure, food pipe or esophagus, sac-like structure, stomach, small intestine, large intestine, rectum and anus. సో మానవుని జీర్ణ వ్యవస్థలో నోరు, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళము, పాయువు అనేటువంటి భాగాలు ఉంటాయి. మనము జాగ్రత్తగా చూసినట్లయితే మొత్తం జీర్ణనాళం అంతా కూడా ఏ విధంగా ఉంది? లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఇట్ ఈస్. ఏ విధంగా ఉంది? ఇది పొడవుగా ఉండేటటువంటి గొట్టం లాంటి నిర్మాణం వలె కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎలిమెంటరీ కెనాల్. కెనాల్ మీన్స్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఎలిమెంటరీ ఈజ్ ద టర్మ్ దట్ రిలేట్స్ టు న్యూట్రిషన్. సో పోషణకి సంబంధించినటువంటి పదము ఎలిమెంటరీ అనేది. అలానే కెనాల్ అంటే నాళము. కనుక జీర్ణ వ్యవస్థను జీర్ణ నాళము లేదా ఎలిమెంటరీ కెనాల్ అని కూడా అంటారు. Why the digestion in humans is also known as extracellular digestion? ఎందుకని మానవులలో జీర్ణక్రియను కణబాహ్య జీర్ణక్రియ అంటున్నారు? బికాస్ ద డైజెషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ takes place in a long tubular structure. What we are watching in this slide. Long tubular structure that is built with cells. బాడీ సెల్స్, రైట్? సో ఎందుకని కణబాహ్య జీర్ణక్రియ అంటున్నారు మానవుల్లోని జీర్ణక్రియను? జీర్ణక్రియ మొత్తము కణములతో ఏర్పడిన ఒక పొడవైన గొట్టం వంటి నిర్మాణంలో జరుగుతూ ఉంది. కాబట్టి కణాలలో జరిగే జీర్ణక్రియ కాదు, కణాల వెలుపల కణాలతో తయారైన గొట్టంలో జరుగుతోంది. కాబట్టి ఈ రకమైన జీర్ణక్రియను కణబాహ్య జీర్ణక్రియ అంటారు, రైట్? The process of nutrition in humans include the stages. మానవ పోషణలో ఏ ఏ దశలు ఉంటాయి అని మనం చూసినట్లయితే, నెంబర్ 1 ఇంజెషన్, నెంబర్ 2 డైజెషన్, నెంబర్ 3 అబ్జార్ప్షన్, డెఫెకేషన్ అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణ, మల విసర్జన అనే ఈ 4 రకాలైనటువంటి దశలు మానవుని యొక్క పోషణలో చోటు చేసుకొని ఉన్నాయి. సో వెన్ కమింగ్ టు దీస్ 4 స్టేజెస్, నెంబర్ 1 అంతర్గ్రహణము, ఇంజెషన్. వాట్ ఈజ్ ద ఇంజెషన్? ద ప్రాసెస్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్. ఆహారమును శరీరంలోనికి తీసుకోవడాన్ని ఏమనాలి? అంతర్గ్రహణము అనాలి. As our food is larger in size when compared to the size of mouth, we use our teeth to cut it into pieces. మనం తీసుకునేటటువంటి ఆహారము యొక్క పరిమాణము చాలాసార్లు నోటి యొక్క పరిమాణం కంటే పెద్దగా ఉంటుంది. కావున మనము మన నోటిలోని దంతాల సహాయంతో ఆహారాన్ని ముక్కలుగా చేసుకుని తింటాం. సో we cut the food by using our teeth and take it inside the mouth. The next process, the next step that includes nutrition in human, that is digestion. రెండవ దశ జీర్ణక్రియ.
The process of breaking down of food from large molecules to smaller molecules, those can be assimilated into the cells. We know that our cells are minute in size, which are microscopic. మరి మన శరీరంలోని కణాలు చాలా చిన్నవి, మైక్రోస్కోప్తో మాత్రమే, సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలిగినంత చిన్నవి. వి నో దట్. కాబట్టి అవర్ ఫుడ్ హ్యాస్ టు బీ అసిమిలేటెడ్ ఇన్ టు దీస్ సెల్స్. దే షుడ్ బీ, ద ఫుడ్ మెటీరియల్ షుడ్ బీ మైన్యూట్ ఇన్ సైజ్. సో ఆ కణాలు చాలా చిన్నవి కాబట్టి కణాల లోపలికి వెళ్ళి శోషించుకోబడాల్సినటువంటి ఆహార పదార్థం యొక్క పరిమాణం కూడా ఏ విధంగా ఉండాలి? చాలా మైన్యూట్గా ఉండాలి. హెన్స్ డైజెషన్ టేక్స్ ప్లేస్ టు బ్రేక్ డౌన్ ద లార్జర్ మాలిక్యూల్స్ ఇన్ ద ఫుడ్ మెటీరియల్, ఇన్ ద సబ్స్టాన్సెస్ వాట్ వి టేక్ ఇన్సైడ్ త్రూ ఇంజెషన్ into smaller or simpler molecules. Those can be assimilated into our cells. కాబట్టి మనలో కానీ ఇతర జీవులలో కానీ జీర్ణక్రియ అనేది జరుగుతుంది. ఎందుకోసం? కణాల లోపలికి వెళ్ళగలిగినంత చిన్నవిగా ఆహార పదార్థంలోని అణువులు మార్చబడటం కోసం. So, while we ingest the food material, we take food material into our mouth. సో ఇంజెషన్, అంతర్గ్రహణము ద్వారా మనం ఆహారాన్ని నోటి లోపలికి తీసుకుంటాం. The cavity that is present inside our mouth is known as oral cavity. నోటి లోపల ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఆస్య కుహరము లేదా నోటి కుహరము అంటాం. వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ టేక్ ప్లేస్ ఇన్ ఓరల్ క్యావిటీ? మరి ఓరల్ క్యావిటీలో తీసుకోబడినటువంటి ఆహారానికి ఏమి జరుగుతుంది, ఏ ప్రాసెస్ జరుగుతుంది నోటిలో అంటే దట్ ఈజ్ మాస్టికేషన్, మెత్తగా చూర్ణం చేయబడటం. The food is to be masticated at first inside oral cavity. సో మొట్టమొదటిగా ఆహారము ఆశయకుహరం లేదా నోటి కుహరంలో మెత్తగా చూర్ణం చేయబడాలి. వాట్ ఈజ్ మాస్టికేషన్? ప్రాసెస్ ఆఫ్ ఫుడ్ is cut and chewed by teeth and mixed up with saliva to make it slippery is known as mastication. మాస్టికేషన్ మెత్తగా చూర్ణం చేయటం అనగా ఆహారము నోటి లోపలికి తీసుకోబడిన ఆహారము దంతాల ద్వారా ముక్కలుగా చేయబడి లాలాజలంతో కలపబడి మెత్తగాను నములబడి మెత్తగాను జారుడుగాను మార్చబడటాన్ని మనము చూర్ణం చేయటం అంటాం. విచ్ ఆర్గాన్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ మాస్టికేషన్? మెత్తగా ఆహారంను చూర్ణం చేయటంలో ఏ భాగాలు ఉపయోగపడతాయి? నన్ అదర్ దాన్ టీత్, దంతాలు. ఎస్, దిస్ ఈస్ ద పిక్చర్ షోయింగ్ టీత్ ఇన్ అవర్ ఓరల్ క్యావిటీ. మరి మన నోటిలో ఉండేటటువంటి దంతాలని చూపించేటటువంటి పటం ఇది. How many types of teeth are there in our oral cavity? Let us see. So, if we see the teeth, those are present in one of the side of one of the jaw. Any one of the jaw. ఏదో ఒక దవడలోని ఒక వైపున ఉండేటటువంటి దంతాలను మనం గనక చూసినట్లయితే the arrangement of teeth are like this in each side of a jaw. ఒక వైపు దవడలోని ఒకవైపు దంతాలు ఈ విధంగా అమరి ఉంటాయి. 2 incisors, 1 canine, 2 premolars and 3 molars
will be present on each side of the jaw. సో దవడ యొక్క ప్రతి భాగంలోనూ 2 కుంతకాలు, 1 రదనిక, 2 అగ్రచర్వణకాలు, 3 చర్వణకాలు అమరి ఉండటం కనపడుతుంది. సో 4 types of teeth are there in our oral cavity. ఇన్సిజర్స్ కుంతకాలు ఎందుకు ఉపయోగపడతాయి? టు కట్ ఆర్ బైట్ ఫుడ్ ఇంటూ పీసెస్, ఆహారమును ముక్కలుగా కత్తిరించడానికి ఉపయోగపడతాయి. క్యానన్స్ దే టియర్ ఫుడ్ ఇంటూ పీసెస్. మరి రదనికలు ఆహారాన్ని చీల్చుతాయి. సో రిమెంబర్ హౌ డు వి టియర్ ద షుగర్ కేన్. సో మనము చెరుకుని తినేటప్పుడు ఏ విధంగా దానిని చీల్చుతాము గుర్తు చేసుకోండి. వి యూజ్ అవర్ క్యానైన్స్, రైట్. నెక్స్ట్ ప్రీమోలార్స్ అగ్రచర్వణకాలు. ప్రీమోలార్స్ దీస్ ఆర్ లైడ్ బిఫోర్ ద మోలార్స్. సో ఇవి ఈ అగ్రచర్వణకాలు అనేవి చర్వణకాలు అనేటటువంటి దంతాలకు ముందు వైపున ఉన్నాయి. దే హెల్ప్ ఇన్ క్రషింగ్ అండ్ గ్రైండింగ్ ఆఫ్ ఫుడ్. ఆహారాన్ని నమలే సమయంలో నమిలేది ఎవరు బాగా? మోలార్స్, చర్వణకాలు. ఆహారాన్ని బాగా నమిలేది ఎవరు? చర్వణకాలు. మరి అలా చర్వణకాలు ఆహారాన్ని బాగా నమిలేటప్పుడు ఎవరు సహాయం చేస్తారు? అగ్రచర్వణకాలు సహాయం చేస్తాయి. బై ప్రొవైడింగ్ సమ్ గ్రిప్ టు ద ఫుడ్. ఆహారానికి కొంత గ్రిప్ని, కొంత అటు ఇటు కదలకుండా పట్టి ఉంచి ఆహారానికి గ్రిప్ని అందజేస్తాయి. అండ్ ప్రీమోలార్స్ ఆల్సో హెల్ప్ఫుల్ టు చేంజ్ ఫుడ్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ది జా టు అనదర్ సైడ్ ఆఫ్ ది జా. అలానే మరి ఆహారాన్ని అటు ఇటు తిప్పేటప్పుడు కూడా ప్రీమోలార్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా 4 రకాలైనటువంటి దంతాలు కలిసి పనిచేస్తూ ఆహారాన్ని మెత్తగా చూర్ణం చేస్తూ ఉన్నాయి, రైట్. సో మనకు వచ్చేసి పెద్దవారిలో కనుక అయినట్లయితే we know that for each side of the jaw there will be 2 incisors, 1 canine, 2 premolars and 3 molars. So 8 plus 8, 16 for the jaw, and again another 16 for another jaw, right. So totally 32 number of teeth are present in our jaw. But in infants and children, they have only 20 teeth in their oral cavity. సో ఏమేమి ఉంటాయి? సో వాళ్ళల్లో కనుక చూసినట్లయితే మోలార్స్ అనేటటువంటి దంతాలు ఉండవు. కేవలము 20 దంతాలు మాత్రమే చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. సో మోలార్స్ అనేటటువంటివి ది గ్రో లేటర్ ఇన్ ద ఏజెస్. సో తర్వాత వయసు పెరిగే కొద్దీ అవి పెరగటం అనేది జరుగుతుందన్నమాట. ఓరల్ క్యావిటీ గురించే మనం మాట్లాడుకుంటున్నాము. ఇంకా మాస్టికేషన్లో ఉపయోగపడేటటువంటి భాగాలు ఏమిటి? నాట్ ఓన్లీ ద టీత్, దేర్ సర్వ్స్ సెలైవరీ గ్లాండ్స్. లాలాజల గ్రంథులు కూడా మాస్టికేషన్లో ఉపయోగపడతాయి. ఎన్ని లాలాజల గ్రంథులు ఉన్నాయి? దెర్ ఆర్ 3 pairs of salivary glands are there. Those are parotid, sublingual and submaxillary salivary glands. Parotid glands, they are present near the upper jaw. Sublingual salivary glands, they are present beneath the tongue. And submaxillary, they are present in the lower jaw.
సో పై దవడ భాగంలో పెరోటిడ్ గ్రంథులు, నాలుక క్రింది భాగంలో అధోజిహ్వికా గ్రంథులు, క్రింది దవడ భాగంలో అధోజంపికా గ్రంథులు ఉంటాయి. దీస్ 3 pairs of salivary glands secrete a fluid known as saliva. సో ఈ 3 రకాలైనటువంటి లాలాజల గ్రంథులు కూడా లాలాజలము అనే ద్రవమును స్రవిస్తూ ఉంటాయి. What does saliva contain? Saliva contains an enzyme called salivary amylase. సో లాలాజలంలో లాలాజల ఎమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ లాలాజల ఎమైలేజ్ ఇట్ టర్న్స్ కార్బోహైడ్రేట్స్ టు షుగర్స్. ఏం చేస్తుంది ఇది? ద సలైవా మిక్సెస్ విత్ ద ఫుడ్ వైల్ ఇట్ ఈస్ బీయింగ్ మాస్టికేటెడ్ and the salivary amylase, the enzyme present in saliva, it turns carbohydrates in the food to sugars. సో ఆహారముతో నమలబడుతున్నటువంటి ఆహారముతో లాలాజలము బాగా కలపబడి లాలాజలంలోని లాలాజల ఎమైలేజ్ ఆహారంలోని పిండి పదార్థాలను చక్కెరగా మార్చుతుంది. And this saliva makes the food material slippery. అలాగనే ఏం చేస్తుంది? సలైవా ఆహారాన్ని మెత్తగా జారుడుగా చేస్తుంది. Again, another body part is there that is muscular in structure, that is connected at the posterior part and free moving at anterior side, that is tongue. సో ఇంకొక రకమైనటువంటి బాడీ పార్ట్ ఉంది నోట్లో, ఓరల్ క్యావిటీలో. వాట్ ఈస్ దట్? నాలుక కండరయుతమైనది, పూర్వాంతంలో అతుకబడి ఉంటుంది. నోటిలో పరాంతము స్వేచ్ఛగా ఉండి కదులుతూ ఉంటుంది. దిస్ టంగ్ helps in mixing the food and pushes it into the next part of the digestive system. సో జీర్ణ వ్యవస్థలోని తర్వాత భాగంలోనికి మెత్తగా మారినటువంటి ఆహారాన్ని పంపించడానికి నాలుక ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ టంగ్ బట్ ఆల్సో లోవర్ జా ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ పుషింగ్ ద ఫుడ్ ఇంటూ ద నెక్స్ట్ పార్ట్. నాలుక మరియు క్రింది దవడ ఈ రెండు కూడా ఉపయోగపడతాయి. లాలాజలం యొక్క స్వభావం ఏంటి? నేచర్ ఆఫ్ సలైవా. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సలైవా? దిస్ ఈస్ ద pH scale showing different colors. So when we keep the pH scale, the paper of pH scale, the paper containing pH scale, that is when we want to know the pH of a substance, we have to use pH papers. pH papers, when we keep the pH paper on a material, on a substance, it changes its color. సో మనము ఏదైనా ఒక పదార్థం యొక్క పీహెచ్ని తెలుసుకోవాలి అంటే పీహెచ్ కాగితాన్ని ఉపయోగిస్తాము. ఆ పీహెచ్ కాగితాన్ని ఆహారం మీద లేదా ఏదైనా పదార్థం మీద ఉంచినప్పుడు ఆ పీహెచ్ పేపర్ రంగుని మార్చుకుంటుంది. ఓకే, బై కంపేరింగ్ ద color that acquired by the pH paper with the pH scale, we can come to know the nature of the substance, that particular substance. కాబట్టి ఆ రంగును మారిన తర్వాత ఆ pH కాగితంలో వచ్చినటువంటి ఆ రంగుని, కొత్తగా వచ్చినటువంటి ఆ రంగుని ఈ pH స్కేల్ మీద ఉండేటటువంటి రంగులతో కనుక పోల్చినప్పుడు మనము ఆహారం యొక్క స్వభావాన్ని అంచనా వేయగలుగుతాం. When the pH of the substance is below 7, it is known as acidic. When the pH of the substance is above the 7 and up to 14, it is known as alkaline in nature. ఒకవేళ ఆహారం యొక్క pH ఆ రంగుల్ని బట్టి 7 కంటే తక్కువగా గనక కనుగొనబడినట్లయితే అది ఆమ్ల గుణాన్ని కలిగి ఉంది, ఆమ్లయుతమైందని చెప్తాము. ఒకవేళ 7 నుంచి 14 వరకు కనుక pHని కలిగి ఉన్నట్లయితే ఆ పదార్థము క్షార స్వభావాన్ని కలిగి ఉంది అని మనం చెప్పగలుగుతాం.
Then what is the nature of saliva? If we use pH paper to find the nature of saliva, it will turn to light green color. So ఆహారం తీసుకోకముందు, సో బిఫోర్ వి టేక్ ఫుడ్, సో ఆహారం తీసుకోకముందు మరి లాలాజలం యొక్క స్వభావాన్ని కనుక pH పేపర్తో కనుక కనుగొన్నట్లయితే స్లైట్గా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ స్లైట్లీ ఆల్కలైన్ ఇన్ నేచర్. So about the pH of the saliva generally is about 7 to 8. సో 7 నుంచి 8 వరకు ఉంటుంది కాబట్టి మనము 8.5 వరకు ఉంటుంది కాబట్టి లాలాజలం యొక్క స్వభావం క్షార స్వభావము, స్లైట్లీ ఆల్కలైన్ ఇన్ నేచర్ అని చెప్తాం. డస్ saliva రిలీజ్ ఇన్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆల్ టైమ్? మరి లాలాజలం ఎల్లప్పుడూ ఒకే పరిమాణంలో విడుదల అవుతూ ఉంటుందా? సో లెట్ us assume our favorite food in our mind. సో ఒక మనకి ఇష్టమైనటువంటి ఒక ఆహార పదార్థాన్ని గుర్తు చేసుకుందాం. లెట్ us రిమెంబర్ ఇన్ అవర్ మైండ్, లేదా ఊహించుకుందాం ఎదురుగా ఉన్నట్టు. unknowingly there may release some more saliva in our oral cavity, right? సో ఎక్కువగా లాలాజలం విడుదలైపోతుంది వెంటనే. కాబట్టి ఆహారము అనేటటువంటిది ఒక స్టిమ్యులస్, ఒక ఉద్దీపనగా పనిచేసి మనలో లాలాజలాన్ని పెరిగేటట్లుగా చేస్తుంది. సో దట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ ఇవాన్ పావ్లవ్స్ ఎక్స్పెరిమెంట్స్. సో మీరు 9th క్లాస్లో చూసారు ఇవాన్ పావ్లవ్ యొక్క ప్రయోగాన్ని. సో అక్కడ కుక్కలో కనుక చూసినట్లయితే ఆ సెలైవా యొక్క సెక్రెషన్ అనేటటువంటిది ఆహారాన్ని చూడగానే పెరగటం అనేది జరుగుతుంది. సో when we take food or when we are going to take food material, the secretion of saliva increases. When does the saliva release in large quantities? అంటే జవాబు అది. అన్ని సమయాల్లోనూ ఒకే రకంగా విడుదల కాదు. ఆహారం తీసుకున్నప్పుడు లాలాజలం అధికంగా విడుదలవుతుంది. అండ్ we are diurnal animals. మనము పగటి పూట ఆహారం కొరకు సంచరించేటటువంటి జీవులు. Hence, secretion of saliva will be more during the daytime when it is compared to nights. సో రాత్రి వేళతో పోల్చినప్పుడు పగటి సమయంలో ఎక్కువ లాలాజలం విడుదల కావటం అనేది జరుగుతుంది. వేర్ డస్ ద మాస్టికేటెడ్ ఫుడ్ గో? నోటిలో బాగా నమలబడినటువంటి ఆహారం ఎక్కడికి వెళుతుంది? సో వాట్ ఈస్ బోలస్? A slurry mass of food made in oral cavity after masticated and mixed with saliva is known as bolus. నోటిలో బాగా నమలబడి మెత్తగా జారుడుగా చేయబడినటువంటి ఆహారపు ముద్దను మనం బోలస్ అంటాం. Bolus passes through esophagus to reach stomach. So bolus, it enters into pharynx. From pharynx to it is directed to esophagus or food pipe, and it passes through the food pipe and finally it reaches stomach. సో ఆహారము బోలస్ వెన్ వి స్వాలో ఇట్, మింగిన తర్వాత అది మొదట గ్రసనిలోకి వెళ్ళి గ్రసనిలో నుండి ఆహారవాహిక వైపుకి ప్రయాణించి ఆహారవాహిక కుండ ఎక్కడికి వెళుతుంది? జీర్ణాశయంను చేరుతుంది. వేవ్ లైక్ మూమెంట్స్ టేక్స్ ప్లేస్ ఇన్ యూసోఫాగస్. వేవ్ లైక్ మూమెంట్స్ దోస్ టేక్ ప్లేస్ ఇన్ యూసోఫాగస్ are known as a peristaltic movement. సో మన యొక్క ఎలిమెంటరీ కెనాల్లో ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ ఇన్ యూసోఫాగస్, ఎక్కడైనా సరే అలల వంటి చలనాలు, మరి ఆహారనాళం యొక్క గోడలలో కలిగేటటువంటి అలల వంటి చలనాలను మనము పెరిస్టాలిటిక్ చలనాలు అని అంటాం.
సో ఈ పెరిస్టాలిటిక్ చలనాలు అనేటటువంటి వాటికి కారణము మస్కులర్ మూమెంట్స్. సో మస్కులర్ మూమెంట్స్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది alimentary canal causes peristaltic movements. Those peristaltic movements are helpful for the movement of food from one region to other in digestive canal. సో ఈ ఎలిమెంటరీ కెనాల్, ఈ ఆహార నాళంలో ఆహారం ఒక చోట నుండి ఇంకొక చోటకి పంపబడటం కోసం ఆహార నాళం యొక్క గోడలలోని కండరాలు జరిపేటటువంటి అలల వంటి చలనాలను మనం పెరిస్టాలిటిక్ మూమెంట్స్, చలనాలు అని అంటాం. Here we can see the wavy movements. Those take place in esophagus. ఆహార వాహికలో జరుగుతున్నటువంటి అలల లాంటి చలనాలను మనం ఇక్కడ గమనిస్తున్నాం. What will happen if peristalsis take place in reverse direction? So in this picture, so we are observing that food moves from posterior region, from anterior region to posterior region. సో పూర్వాంతము నుండి పరాంతము వైపునకు ఆహారము చలించడాన్ని మనం ఇక్కడ పటంలో చూస్తున్నాం. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ పెరిస్టాలిసిస్ టేక్ ప్లేస్ ఇన్ రివర్స్ డైరెక్షన్? మనకు తెలుసు యూసోఫేగస్ నుండి స్టమక్ లోపలికి పెరిస్టాలిసిస్ ద్వారా ఫుడ్ ప్రయాణిస్తుంది. ఒకవేళ అదే పెరిస్టాలిసిస్ స్టమక్ నుంచి యూసోఫేగస్కి జరిగితే ఏమవుతుంది? Yes, the passage of the direction of food passage also will be reversed. సో ఆహారము పయనించేటటువంటి దిశ కూడా మారుతుంది, అది కూడా రివర్స్ అవుతుంది. వ్యతిరేక దిశలో ప్రయాణించి ఏమవుతుంది? ఫుడ్ ఫ్రమ్ స్టమక్ కమ్స్ అవుట్ త్రూ ద మౌత్. సో నోటి ద్వారా ఆహారము బయటికి వచ్చేస్తుంది జీర్ణాశయం నుండి. దానిని మనం ఏమంటాము? వామిటింగ్ అంటాం, వాంతులు అవ్వడం అని అంటాం. సో మనము వాంతుల గురించి తర్వాత చూద్దాము, తర్వాత మాట్లాడుకుందాము. నౌ కమింగ్ టు ద పాయింట్, దట్ ఈస్ ఫుడ్ ఇన్ స్టమక్. వాట్ హ్యాపెన్స్ టు ద ఫుడ్ ఇన్ స్టమక్? సో జీర్ణాశయంలోకి వెళ్ళింది ఆహారం, అక్కడ ఏ మార్పుల్ని చెందుతుంది, ఏం జరుగుతుంది ఆహారానికి? ఫుడ్ స్పెండ్స్ అబౌట్ 4 to 5 hours ఇన్ ద స్టమక్. మరి జీర్ణాశయంలో ఆహారం 4 నుండి 5 గంటల పాటు ఉంటుంది. We know that stomach is a sac-like structure. Here you are watching the picture of stomach. All the remaining parts in alimentary canal are tube-like structures, but only the stomach is like a sac. రైట్. సో మరి ఆహార వాహికలో ఆహార నాళంలోని ఇతర భాగాలన్నీ గొట్టంలాగా సన్నగా ఉంటాయి, ఇదొక్కటి మాత్రమే సంచిలాగా ఉంది. బికాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ లైక్ ఎ సాక్ టు స్టోర్ ద ఫుడ్ ఫర్ అవర్స్. కొన్ని గంటల పాటు ఆహారాన్ని నిల్వ ఉంచడం కోసం ఆ రకంగా అది డిజైన్ చేయబడింది. బోలస్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ టర్న్డ్ వెల్ ఇన్సైడ్ ద స్టమక్. మనం ఆల్రెడీ బోలస్ గురించి చెప్పుకున్నాము. మరి ఆ నోటిలో నుండి ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలో చేరినటువంటి బోలస్ ఇక్కడ జఠర రసంతో కలపబడి, వాట్ ఈస్ దిస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆర్ జఠర రసము? ద డైజెస్టివ్ జ్యూస్ దట్ ఈజ్ సెక్రెటెడ్ బై ద వాల్స్ ఆఫ్ స్టమక్. మరి జీర్ణాశయం యొక్క గోడల ద్వారా స్రవించబడినటువంటి జీర్ణ రసము దానితో బాగా కలపబడి మెత్తగా చిలకబడుతుంది. The muscles in the walls of the stomach, they churn the bolus well to make it into a semi-solid mass, semi-solid substance. సో ఆహారం బాగా మరి జీర్ణాశయంలోని గోడల్లోని కండరాల ద్వారా బాగా చిలకబడి
ఆహారం అంతా కూడా ఏ విధంగా మారుతుంది? చిక్కని పాక్షికమైనటువంటి ఘన రూపం, అంటే దాదాపుగా ద్రవ రూపంలోనికి మార్చబడుతుంది. దిస్ సెమీ సాలిడ్ పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ ఇన్ స్టమక్ ఈజ్ నోన్ యాజ్ కైమ్. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమై పాక్షికమైన ఘన రూపంలోకి మార్చబడినటువంటి ఆహారమును ఖైమ్ అంటున్నాం. పైలోరిక్ స్పింక్టర్. What is this pyloric sphincter? Pyloric sphincter is the round muscular structure, a ring-like muscular structure present at the region where stomach opens into the duodenum. సో పైలోరిక్ సంవరిణి అనేది రింగులాగా ఉండేటటువంటి కండరయుతమైనటువంటి నిర్మాణము. ఇది జీర్ణాశయము ఆంత్రమూలంలోనికి తెరుచుకునే భాగంలో ఉంటుంది. వాట్ ఈస్ దిస్ డియోడినం? ఆంత్రమూలము అంటే ఏమిటి? సో వీ నో దట్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది స్టమక్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ స్మాల్ ఇంటెస్టైన్. Yes, the beginning of the small intestine is known as duodenum. So duodenum is a U-shaped structure. సో ఈ ఆంత్రమూలము అనేటటువంటిది చిన్న ప్రేగు. మరి జీర్ణాశయం తర్వాత జీర్ణ వ్యవస్థలోని భాగము చిన్న ప్రేగు. మరి చిన్న ప్రేగు యొక్క మొదటి భాగము యు ఆకారంలో ఉండేటటువంటి భాగమును మనం ఆంత్రమూలము అంటాం. సో జీర్ణాశయం ఆంత్రమూలంలోనికి తెరుచుకునే దగ్గర ఉండేటటువంటి సంవరిణిని పైలోరిక్ సంవరిణి అంటాము. వాట్ ఈజ్ ఇట్స్ ఫంక్షన్? It allows small quantities of chyme to enter into the duodenum. కొద్ది మొత్తాలలో ఖైమ్ను ఆంత్రమూలంలోనికి ప్రవేశించేలాగా చేస్తుంది ఈ పైలోరిక్ స్పింక్టర్. Food does not be rushed into the small intestine. As there is present the pyloric sphincter, it allows only small amounts of food to enter into the duodenum. What will happen if this sphincter fails to function? మరి ఈ పైలోరిక్ సంవరిణి పని చేయకపోతే ఏమి జరుగుతుంది? Here you are watching some of the structures, two structures. The large brown colored structure that is liver and yellow colored leaf like part that is called pancreases. So these are the additional glands of digestive system. ఈ రెండిటిని మనము జీర్ణ వ్యవస్థలోని అదనపు గ్రంథులు అంటాం. విశాలంగా పెద్దగా ఉన్నటువంటి గోధుమ రంగులో ఉన్నటువంటి నిర్మాణం ఒకటి, మరొకటి ఆకువలే పసుపు రంగులో ఉన్నటువంటి నిర్మాణం. గొడుగు వలె పెద్దగా ఉండేటువంటి నిర్మాణమును కాలేయము అంటాము. పసుపు రంగులో ఆకు వంటి నిర్మాణమును క్లోమము అంటాం. దీస్ టూ గ్లాండ్స్ ఆర్ ఓపెన్ ఇన్ టు ద డియోడినం. ఈ రెండు కూడా ఎక్కడికి తెరుచుకున్నాయి? డియోడినం ఆంత్రమూలంలోనికి తెరుచుకొని ఉన్నాయి. సో దేర్ సెక్రెషన్స్ ఆల్సో విల్ బి రిలీజ్డ్ ఇన్ టు దిస్ డియోడినం. సో ఆ లివర్ కాలేయము, ప్యాంక్రియాస్ క్లోమము, ఈ రెండిటి యొక్క జీర్ణరసాలు ఎక్కడికి రిలీజ్ అవ్వాలి? డియోడినంలోనికి రిలీజ్ కావాలి. Hence, the food has to be sent in less amounts, in small amounts, to mix up with these digestive juices. సో ఆహారం అక్కడ చిన్న మొత్తాలలోనే ఆంత్రమూలంలోనికి పంపబడాలి, ఎందుకంటే ఆ జీర్ణ రసాలతో అది బాగా మిక్సప్ కావటం కోసం. If the sphincter fails to function, food in large amounts will be sent into the small intestine. Hence, the food, it cannot be mixed up properly with the digestive juices. Hence, digestion would not take place properly, completely. సో ఆహారము ఆంత్రమూలంలోనికి ఎక్కువ మొత్తంలో పంపబడితే తగినంతగా జీర్ణరసాలతో అది కలుపబడదు, కాబట్టి ఆహారం సరిగా జీర్ణమయ్యే అవకాశం ఉండదు. Particularly fats are digested by the juices of liver. కాబట్టి కొవ్వులు ముఖ్యంగా జీర్ణం కావడం అనేది కష్టమవుతుంది. Hence, food has to be sent in small amounts into the duodenum.
Now the chyme from stomach to, where does it go? ఎక్కడికి వెళ్తుంది? ఖైమును జీర్ణాశయం నుండి ఎక్కడికి వెళ్తుంది? ఇంటు ద స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులోనికి ప్రవేశించింది. సో ఈవెన్ డియోడినం ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్. సో డియోడినం అంటేనే, ఆంత్రమూలం అంటేనే చిన్న ప్రేగులోని మొదటి భాగం అది. స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ఏ లాంగ్ స్లెండర్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఇట్ లెన్స్ అబౌట్ 3 meters. సో ఆ చిన్న ప్రేగు అనేటటువంటిది సన్నని పొడవైన గట్టము ఎంత పొడుగు ఉంటుంది? సుమారుగా 3 మీటర్ల పొడుగు ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈవెన్ ద వాల్స్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్ సెక్రెట్ సకస్ ఎంటరికస్, ద డైజెస్టివ్ జ్యూసెస్. మరి చిన్న ప్రేగు యొక్క గోడలు కూడా జీర్ణరసాన్ని వెలువరిస్తాయి. సకస్ ఎంట్రికస్ అనేటటువంటి జీర్ణరసాన్ని విడుదల చేస్తాయి. బై మిక్స్డ్ అప్ విత్ all these digestive juices, the digestion of carbohydrates, proteins and fats is being conducted and ends up here in a small intestine, while the food passes through the long tube-like structure. సో ఈ చిన్న ప్రేగు అనేటటువంటి సన్నని పొడవైనటువంటి గొట్టం గుండా ఆహారము ప్రయాణిస్తూ వెళ్ళే కొద్దీ చిన్న ప్రేగు యొక్క గోడలు కానివ్వండి, లేకపోతే ఇంతకు మనం చెప్పుకున్నటువంటి కాలేయము క్లోమమును కానివ్వండి, స్రవించినటువంటి జీర్ణరసాలు మొత్తం ఆహారంలోని పిండి పదార్థాలు, మరి మాంసకృతులు, క్రొవ్వుల యొక్క జీర్ణక్రియని జరిపించి జీర్ణక్రియని పూర్తి చేస్తాయి. హెన్స్ డైజెషన్ స్టార్ట్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ అప్ ఎట్ స్మాల్ ఇంటెస్టైన్ ఇన్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. These are small finger-like structures present in the inner walls of the small intestine. These are known as microvilli. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి చిన్న మైన్యూట్ వేళ్ల వంటి నిర్మాణాలు, ఇవి చిన్న ప్రేగు లోపలి గోడల్లో ఉంటాయి. వీటిని సూక్ష్మ చూషకాలు అంటారు. ఈ సూక్ష్మ చూషకాలు జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలను రక్తంలోనికి పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి. నాట్ ఓన్లీ ద డైజెషన్, absorption also takes place in small intestine. In the small intestine, these microvilli, they absorb the digestive substances from the digested food material. Hence, absorption also takes place in small intestine. So, digestion, it ended up, and the digestive substances are being entered into the blood by absorption. What happens to the remaining food substances in the digestive system? So ఆహారం జీర్ణమైంది, చిన్న ప్రేగు గోడల్లోని సూక్ష్మ చూషకాల ద్వారా రక్తంలోనికి శోషించుకోబడింది. మిగిలినటువంటి పదార్థము, జీర్ణం కాని పదార్థం ఏమవుతుంది? It enters into the large intestine. సో పెద్ద ప్రేగులోనికి ఈ ఆహారము వెళుతుంది. ఇట్ విల్ బీ pushed into the large intestine. పెద్ద ప్రేగులోనికి ఈ ఆహారము, జీర్ణం కాని ఆహారము నెట్టబడుతుంది. Here you are watching the structure of large intestine. It is a wide tube-like structure, measures about 1.5 meters in length. సో 1.5 మీటర్ల పొడవు ఉండేటటువంటి వెడల్పైనటువంటి గొట్టము ఈ పెద్ద ప్రేగు అనేటటువంటిది. వాట్ హ్యాపెన్స్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్? మరి ఈ పెద్ద ప్రేగులో ఏమి జరుగుతుంది? అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ restoration of salts and changes the undigested food into feces. సో ఇక్కడ ఆ జీర్ణం కాని ఆహార పదార్థం యాక్చువల్గా ఇట్ ఈజ్ ఇన్ సెమీ సాలిడ్ కండిషన్ యాజ్ వి నో ఎర్లియర్.
సో ఇంతకుముందు మనకు తెలిసినట్లుగా అది పాక్షికమైనటువంటి ఘన రూపంలో అంటే దాదాపు ద్రవ రూపంలో ఉండేటటువంటి పదార్థం కాబట్టి వాటర్ ఫ్రమ్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ విల్ బీ అబ్జార్బ్డ్ బై ద లార్జ్ ఇంటెస్టైన్ వాల్స్. సో పెద్దపరగ యొక్క గోడలు మరి ఆ అజీర్ణం కాని పదార్థంలోని నీటిని వెనక్కి పీల్చుకుంటాయి, కొన్ని లవణాలని బయటికి వదులుతాయి. ఈ విధంగా ఆ జీర్ణం కాని పదార్థాన్ని మలము రూపంలోనికి మార్చబడతాయి. ఫీజెస్ ఈజ్ an yellow colored semi solid mass. సో పాక్షిక ఘన రూపంలో ఉండేటటువంటి పసుపు రంగు ముద్దని మనము ఫీజెస్ మలము అని అంటాము. దిస్ ఫీజెస్ ఈజ్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ rectum for a while and it is excreted out through the anus. కాబట్టి పురీష నాళం అనేటటువంటి భాగంలో ఈ తయారైనటువంటి మలము కొద్ది సమయం పాటు నిల్వ ఉండి పాయువు ద్వారా బయటికి విసర్జించబడుతుంది. The process of elimination of undigested food in the form of feces is known as defecation. సో జీర్ణం కాని పదార్థము మలము రూపంలో పాయువు ద్వారా బయటికి పంపివేయబడటాన్ని మల విసర్జన అని అంటాము. Hence the process of nutrition, digestion ends up here in human beings. కాబట్టి మానవులలో జీర్ణక్రియ పోషణ విధానము ఇక్కడ పూర్తయింది. Here the table showing some of the enzymes and the digestive juices. The information regarding enzymes and digestive juices of the gut or alimentary canal. మరి ఆహార నాళంలోని విడుదలయ్యేటటువంటి కొన్ని జీర్ణ రసాలు మరియు వాటిలో ఉండే ఎంజైమ్ల యొక్క వివరాలు ఇక్కడ మనకి చూపెట్టబడుతున్నాయి ఈ పట్టిక ద్వారా. వాట్ ఆర్ ఎంజైమ్స్? ఎంజైమ్స్ ఆర్ బయోలాజికల్ కెటలిక్స్. Those control the speed of the reactions. సో ఎంజైములు అనేటటువంటివి మన మానవ శరీరంలో విడుదలయ్యే జీవరసాయన పదార్థాలు, ఉత్ప్రేరకాలు. ఇవి మన యొక్క బయోలాజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మనలోని జీవక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి, నియంత్రిస్తూ ఉంటాయి. హియర్ ఎంజైమ్స్ ప్లే రోల్ ఇన్ digestion of the substances, food substances. మరి ఆహార పదార్థాలని జీర్ణం చేసేటటువంటి పనిని ఇక్కడ ఎంజైమ్లు చేస్తున్నాయి ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. వాట్ ఆర్ ద ఎంజైమ్స్ ప్లే రోల్ ఇన్ డైజెషన్? సో ఇక్కడ డైజెషన్ అనేటటువంటి ప్రాసెస్లో పనిచేస్తున్నటువంటి ఎంజైమ్లని మనం చూద్దాము. నెంబర్ 1, టైలిన్, సెలైవరీ ఎమైలేజ్, secreted by salivary glands, secreted into buccal cavity. It is present in the digestive juice called saliva. It acts on carbohydrates. Carbohydrates will be changed into dextrins and maltose by the action of టైలిన్ ఆర్ సెలైవరీ ఎమైలేజ్. సెలైవరీ ఎమైలేజ్ని టైలిన్ అంటాము. లాలాజల గ్రంథుల ద్వారా సెక్రెట్ చేయబడుతుంది. నోటి కుహరం ఆశకుహరంలోనికి సెక్రెట్ చేయబడుతుంది. లాలాజలంలో ఉంటుంది. ఇది ఆహారంలోని పిండి పదార్థాల మీద పనిచేసి వాటిని డెక్స్ట్రిన్లు గాను మాల్టోస్ గాను మారుస్తుంది. ఎంజైమ్ దట్ ఈస్ పెప్సిన్. పెప్సిన్ ఈజ్ సెక్రెటెడ్ బై స్టమక్, secreted into stomach, present in the digestive juice, gastric juice. It acts on proteins and change into peptones. సో పెప్సిన్ ఈ ఎంజైము జీర్ణాశయం ద్వారా విడుదల చేయబడుతుంది, జీర్ణాశయంలోనికి విడుదల చేయబడుతుంది, జఠర రసంలో ఉంటుంది, ప్రోటీన్ల మీద పనిచేసి వాటిని పెప్టోన్స్గా మార్చుతుంది. హెన్స్ వెన్ ద ఫుడ్ పాసెస్ ఫ్రమ్ స్టమక్ టు స్మాల్ ఇంటెస్టైన్, partially it will be partially digested. Carbohydrates and proteins are partially digested. మరి కార్బోహైడ్రేట్లు పిండి పదార్థాలేమో వాటి యొక్క జీర్ణక్రియ నోట్లో జరుగుతుంది, ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియమో జీర్ణాశయంలో జరుగుతుంది. కాబట్టి జీర్ణాశయంలో దాటి వచ్చేటప్పటికి ఖైమ్లో ఉండేటటువంటి పిండి పదార్థాలు, మాంసకృతులు రెండు కూడా పాక్షికంగా జీర్ణం అవటం జరుగుతుంది. బైల్ జ్యూస్ that is secreted by the liver, secreted into duodenum. It is present in no enzymes are present in bile juice.
Bile juice acts on fats and emulsification is being takes place. సో కాలేయం ద్వారా విడుదల చేయబడేటటువంటి ఎంజైమ్లు లేని జీర్ణరసాన్ని మనం పైత్యరసం అంటాము. పైత్యరసం ఆంత్రమూలంలోనికి విడుదలవుతుంది. ఇది ఆహారంలోని క్రొవ్వుల మీద పనిచేస్తుంది. క్రొవ్వుల మీద పనిచేసి ఎమల్సీకరణను జరుపుతుంది. వాట్ ఈజ్ ఎమల్సిఫికేషన్? బ్రేకింగ్ డౌన్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్ సబ్స్టాన్సెస్ ఇంటూ స్మాల్ గ్లోబ్యులార్ సబ్స్టాన్సెస్. మరి క్రొవ్వు అణువులు పెద్దవిగా ఉంటాయి. ఆహారంలోని క్రొవ్వు అణువులు చిన్న రేణువులుగా విడగొట్టబడటాన్ని ఎమల్సీకరణ అని అంటాము. సో పైత్యరసంలో ఎంజైములు లేవు. ఇది క్రొవ్వుల ఎమల్సీకరణను జరుపుతుంది. Amylase, that is secreted by pancreas, secreted into duodenum. It is present in pancreatic juice, acts on carbohydrate changes into maltose. Amylase అనేటటువంటి ఎంజైమ్ పేరు వినగానే మనకేం గుర్తు రావాలి? we will remind as amylase acts on carbohydrates. Amylase is an enzyme that digests carbohydrates. సో ఇక్కడ amylase అనేటటువంటి ఎంజైమ్ మరలా ప్యాంక్రియాస్ అంటే క్లోమము స్రవించే క్లోమ రసంలో కూడా ఉంటుంది. ఇది మరలా పిండి పదార్థాల మీద పనిచేసి మాల్టోస్గా మారుస్తుంది. సో amylase అనేది లాలాజలంలోనూ ఉంది, క్లోమరసంలోనూ ఉంది. Trypsin, it is also secreted by pancreas into the duodenum. It is present in pancreatic juice. It acts on proteins, changes into peptones. Trypsin and pepsin, these two are the enzymes. Those digest proteins. Those acts on proteins. మరి ప్రోటీన్ల మీద ప్రభావం చూపేటటువంటి ఎంజైమ్లు పెప్సిన్, ట్రిప్సిన్ రెండు కూడా ఇవి. అయితే ట్రిప్సిన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటే క్లోమరసంలో స్రవించబడుతుంది. ఆంత్రమూలంలోనికి ప్రోటీన్ల మీద పనిచేసి పెప్టోన్లుగా మారుస్తుంది. లైపేస్, దిస్ ఇస్ ద ఎంజైమ్ present in pancreatic juice as well as in intestinal juice, that is succus entericus. It is secreted by pancreas into the duodenum. It acts on fats and it changes fats into fatty acids and glycerol. సో లైపేజ్ అనేటటువంటి ఎంజైము మరి సక్కస్ ఎంట్రికస్లో ఉంటుంది మరియు క్లోమరసంలోనూ ఉంటుంది. క్రొవ్వుల మీద పనిచేసి క్రొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా మారుస్తుంది. పెప్టిడేజెస్ secreted by small intestine, secreted into small intestine, present in intestinal juice, acts on peptides and changes into amino acids. చివరిగా పెప్టిడేసెస్, ఇది ఒక ఎంజైము. ఇది కూడా ప్రోటీన్ల మీద పనిచేసేటటువంటి ఎంజైము. సక్కస్ ఎంట్రికస్లో ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగులోనికి విడుదలవుతుంది. పెప్టైడ్లు, పెప్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పనిచేసి చివరగా ప్రోటీన్లని అమైనో యాసిడ్లుగా మారుస్తుంది. Sucrase is the enzyme that is secreted by small intestine secreted into small intestine. It is present in succus entericus. It acts on sucrose and changes into glucose. సో సుక్రేజ్ అనేటటువంటి ఎంజైము సక్కస్ ఎంట్రికస్లో ఉండి చిన్న ప్రేగులోకి విడుదల చేయబడి సుక్రోజ్ మీద పనిచేసి, సుక్రోజ్ అనే చక్కెర మనం తినేటటువంటి చక్కెర దాని మీద పనిచేసి దాన్ని గ్లూకోజ్గా మారుస్తుంది. ఇంకా సక్కస్ ఎంట్రికస్లో ఇంకా రకరకాలైనటువంటి చక్కెరలని డైజెస్ట్ చేసేటటువంటి అంటే షుగర్స్ని డైజెస్ట్ చేసేటటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అన్ని రకాలైన కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మారుస్తాయి. సో ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ గ్లూకోజ్. Proteins, when they are being digested, they are turned into amino acids, and fats finally turned into fatty acids and glycerol. కాబట్టి ఆహారంలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి పిండి పదార్థాలు చివరిగా గ్లూకోజ్గా మార్చబడతాయి. ప్రోటీన్లు అమైనో యాసిడ్లు గాను, క్రొవ్వులు ఫ్యాటీ ఆమ్లాలు గ్లిజరాల్ గాను చివరిగా మార్చబడటం జరుగుతుంది. So here you are watching the flow chart that shows the digestive process, the passes of food inside the digestive system from food to anus. హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్, ఆహార నాళానికి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి అంశాలలోనికి మనం ప్రవేశించాం. వామిటింగ్స్, why and how vomitings
టేక్ ప్లేస్, అక్కర్. ఎందుకని, ఏ విధంగా వాంతులు వస్తాయి మనకు? Yes, we came to know that vomitings occur when the peristaltic movements takes place in reverse direction in esophagus. ఆహారవాహికలో జరిగేటటువంటి పెరిస్టాలిటిక్ చలనాలు మరి వ్యతిరేక దిశలో కనుక జరిగినట్లయితే వాంతులు అవుతాయి. ఆహారము జీర్ణాశయం నుండి నోటి ద్వారా బయటకు వస్తుంది అని మనం చెప్పుకున్నాం. వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ అక్కరింగ్ ఆఫ్ వామిటింగ్స్? ఎందుకని ఈ వాంతులు జరగటం జరుగుతుంది? దీస్ ఆర్ ద రీజన్స్. టేకింగ్ ఫ్యాట్ రిచ్ ఫుడ్, క్రొవ్వులు ఎక్కువగా ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకోవడం ఒక కారణం కావచ్చు వాంతులు రావడానికి. When we take fat rich food for long time, there occurs vomitings with liverish fluids, yellowish or bilish fluids. మరి ఒక రకమైన పసుపు రంగు రసాలు మరి నోట్లో నుంచి వాంతి రూపంలో బయటికి రావడం జరుగుతుంది ఎప్పుడైతే మనం క్రొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని దీర్ఘకాలికం పాటు తీసుకుంటామో. When we take fat rich food continuously for a long time, our liver cannot afford to digest these high rich content of fats. Hence, the food will be vomiting out through these yellowish vomiting. సో పసుపు రంగులో ఉండేటటువంటి వాంతుల రూపంలో మనకి మనం తీసుకున్నటువంటి హై రిచ్ క్రొవ్వు పదార్థాలు బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే కాలేయము ఎక్కువ మొత్తంలో క్రొవ్వుల్ని డైజెస్ట్ చేయలేనటువంటి పరిస్థితికి వస్తుంది కాబట్టి. ఓవర్ ఈటింగ్, ఎస్, టేకింగ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఇన్ లార్జర్ అమౌంట్స్, ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసేసుకోవడం, ఫాస్ట్గా తినడం. టేకింగ్ ఆఫ్ హార్మ్ఫుల్ ఫుడ్, శరీరానికి హాని చేసేటటువంటి రకాలైనటువంటి పదార్థాలని తీసుకోవటం. లైక్ స్టేల్ ఫుడ్, కంటామినేటెడ్ ఫుడ్, మరి కలుషితమైనటువంటి లేకపోతే పాడైపోయినటువంటి ఆహారాన్ని తీసుకోవటం, లేదా విషపూరితమైనటువంటి టేకింగ్ ఫుడ్ కంటైనింగ్ టాక్సిన్స్, ఆహారము విషం కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవటం. ఈ సందర్భాలలో కూడా వాంతులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇండైజెషన్, when we take food in large quantities and when we take harmful stale food, indigestion takes place. సో జీర్ణము కాదు, ఆహారం సరిగా జీర్ణం కాదు. ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకున్నా కూడా, మరి పాడైపోయినటువంటి ఆహారాన్ని తీసుకున్నా కూడా ఆహారము జీర్ణం కాదు. ఆ కండిషన్ని మనం ఏమంటాం? అజీర్ణము అని అంటాం అన్నమాట. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ టు అవాయిడ్ ఇండైజెషన్? సో అజీర్ణము అనేటటువంటి పరిస్థితి రాకుండా మనము ఎవరైతే హెల్దీ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తారు. ఏంటవి? హ్యావింగ్ సింపుల్ వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్. సో సరళంగా ఉండేటటువంటి సంతులిత ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవడం. ఈటింగ్ దెమ్ ఇన్ ఏ లీజర్లీ మేనర్, ఎలా తీసుకోవాలి? చాలా నెమ్మదిగా తీసుకోవాలి. యాజ్ డైజెషన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మౌత్, ఓరల్ క్యావిటీ. సో మన జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియ అనేటటువంటిది నోటి ద్వారానే స్టార్ట్ అవుతుంది, నోటి నుండే స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. కాబట్టి we have to take the food in leisurely manner. We take food into oral cavity and it should be mixed up with the saliva and it should be masticated well before swallowing. సో ఆహారాన్ని నెమ్మదిగా తీసుకుంటూ, కొంచెం మొత్తంలో తీసుకుంటూ, నెమ్మదిగా ఆహారాన్ని నవిలి లాలాజలంతో కలిపి మింగుతూ ఉండాలి. thoroughly masticating the food, avoiding taking violent exercise too soon after eating food. సో ఆహారాన్ని తీసుకున్న వెంటనే మనము విపరీతంగా వ్యాయామము చేయకూడదు. డ్రింకింగ్ plenty of water and having regular bowel movements. సో వాటర్, it is helpful for easy digestion. So we know that we add some water when we grind the pulses in a grinder, in a mixer grinder. సో మనము ఒక గ్రైండర్లో వేసి
పప్పుల్ని కనుక మినపప్పు ఇటువంటి వాటిని కనుక మనం గ్రైండర్లో వేసి రుబ్బుతున్నట్లయితే మనము ఏం చేస్తాము, కొంత వాటర్ని యాడ్ చేస్తూ ఉంటాం. దట్ వాటర్ దేర్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ గ్రైండింగ్ ఈజీలీ. సో అక్కడ ఆ పదార్థం ఏదైతే ఉందో అది తొందరగా మెత్తగా అవడానికి నీరు అక్కడ సహకరిస్తుంది. అదేవిధంగా హియర్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ వాటర్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఈజీ డైజెషన్. సో నీరు మరి ఈజీగా ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆహార నాళంలో హ్యాపీగా జరగటానికి, ముందుకి నడవటం కోసం, జారటం కోసం మనం ఎక్కువ మొత్తంలో నీటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. బట్ నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్, బట్ ఇన్ ఏ డైలీ మేనర్. మనం ప్రతిరోజు కూడా నీటిని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. కానీ ఆహారం తీసుకునేటప్పుడు కాకుండా మిగిలిన సమయంలో ఎక్కువ నీటిని తాగుతూ ఉండాలి. అల్సర్స్. సో ఈ అల్సర్స్ అనేటటువంటివి కూడా ఇండైజెషన్కి కారణమవుతాయి, అజీర్ణం కావడానికి కారణమవుతాయి. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ అల్సర్స్? మరి పొట్టలో అల్సర్లు రావడానికి అంటే wounds appear in the walls of the small intestine are known as ulcers. సో చిన్నప్రేగి యొక్క గోడల్లో ఏర్పడేటటువంటి పుండ్లని మనం అల్సర్స్ అంటాము. ఇవి కూడా ఇండైజెషన్కి కారణము. హెలికోబాక్టర్ పైలోరీ is the bacterium that is responsible for occurring of ulcers in small intestine, and also there are some of the other reasons for occurring ulcers. Intake of anti-inflammatory drugs for a long time. సో పెయిన్ కిల్లర్స్ అంటాం మనం వీటిని. ఈ పెయిన్ కిల్లర్స్ అనేటటువంటి డ్రగ్స్ని, బ్రూఫిన్ లాంటి డ్రగ్స్ని లాంగ్ టైం పాటు తీసుకోవడం, దీర్ఘకాలికంగా తీసుకోవడం కూడా అల్సర్లకి కారణం అవుతుంది. అన్హెల్దీ అండ్ indisciplined lifestyle also causes the occurrence of అల్సర్స్. సో ఈ అల్సర్లు రావడానికి మరి లైఫ్ స్టైల్, మన యొక్క జీవన విధానము, క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానము, స్ట్రెస్ఫుల్గా ఉండేటటువంటి, ఒత్తిడితో కూడినటువంటి జీవన విధానం కూడా ఒక కారణం అవుతుంది. సమయానికి అనుకూలంగా ఆహారం తీసుకోకపోవటం, ఇటువంటివి కూడా అల్సర్లకు కారణం అవుతాయి. malnutrition. What is malnutrition and how does it occur? సో ఈ పోషకాహార లోపం అంటే ఏంటి, ఇది ఏ విధంగా ఏర్పడుతుంది, మరి మాల్న్యూట్రిషన్ అంటే ఏంటి? దానికంటే ముందు మనం న్యూట్రిషన్ అంటే ఏంటి చెప్పుకోవాలి కదా. ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఈజ్ నోన్ యాజ్ న్యూట్రిషన్. పోషకాలను తీసుకోవడాన్ని పోషణ అని అంటాము కదా. బ్యాలెన్స్డ్ డైట్. వాట్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్? ఇట్ ఈస్ ద డైట్ that contains all the nutrients in required quantities. ఎంత మొత్తంలో అయితే న్యూట్రియంట్స్ అవసరమో, పోషకాలు అవసరమో, అంత మొత్తంలో పోషకాలని కలిగినటువంటి ఆహారాన్ని సంతులిత ఆహారము అంటాము. వాట్ వి నో ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్, రైట్? సో మన సంతులిత ఆహారం అంటే ముందు క్లాసెస్లోనే తెలుసు మనకు కదా. మరి వాట్ ఈస్ మాల్ న్యూట్రిషన్? టేకింగ్ ఆఫ్ ఫుడ్ దట్ ల్యాక్స్ వన్ ఆర్ మోర్ న్యూట్రియంట్స్ ఈజ్ కాల్డ్ మాల్ న్యూట్రిషన్. సో పోషకాహార లోపం అంటే ఏంటి? మనం తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో పోషకాలు లోపించినట్లయితే ఆ పరిస్థితిని మనం, అలాంటి ఆహారాన్ని మనం పోషకాహార లోపం కలిగిన ఆహారం అంటాం. ఆ పరిస్థితిని పోషకాహార లోపం అని అంటాం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో పోషకాలు లోపించినటువంటి ఆహారాన్ని తీసుకోవడాన్ని పోషకాహార లోపం అంటాము. దిస్ మాల్ న్యూట్రిషన్ విల్ బీ ఆఫ్ టెంపరరీ ఆర్ ఆఫ్ లాంగ్ టర్మ్. కొద్ది కాలం పాటు తాత్కాలికంగా వచ్చేటటువంటి పోషకాహార లోపము ఉంటుంది, అలానే దీర్ఘకాలికమైనటువంటి పోషకాహార లోపం కూడా కలుగుతూ ఉంటుందన్నమాట. 2/3 of world population get affected by malnutritional diseases on short term or long term. So malnutrition అనేది దేనికి కారణమవుతుంది? malnutrition leads to malnutritional diseases. మరి పోషకాహార లోపం అనేది రకరకాలైనటువంటి న్యూనత వ్యాధులకి కారణమవుతుంది. మరి ప్రపంచ జనాభాలో కనీసము 3/2 ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఏదో ఒక రకమైనటువంటి పోషకాహార లోపం, అది దీర్ఘకాలిక
దీర్ఘకాలికమైనది కావచ్చు, లేదా కొద్ది కాలం పాటు ఉండే పోషకాహార లోపం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫాస్టింగ్స్ ఉంటాము. ఫాస్టింగ్స్ అండ్ డైటింగ్స్ ఆల్సో కాజెస్ మాల్న్యూట్రిషన్ విత్ నాట్ లాంగ్ టైమ్. సో ఏమంటాం దానిని? టెంపరరీ మాల్న్యూట్రిషన్. రైట్. టెంపరరీ మాల్న్యూట్రిషన్ అనేది మనము ఆహారము తీసుకోకుండా ఉండటం, డైటింగ్లు చేయటం, ఉపవాసాలు ఉండటం, వీటి కారణంగా టెంపరరీ మాల్న్యూట్రిషన్ అనేది చోటు చేసుకుంటుంది. కానీ సమ్ ఆఫ్ ద పీపుల్ బికాస్ ఆఫ్ దేర్ poverty or because of their ignorance, they cannot afford or they cannot take all the nutrients in required quantities. Hence, they are affected to the condition with long-term malnutrition. సో కొంతమంది ప్రజలైతే ఉంటారు, పావర్టీ వల్ల, పేదరికం వల్ల కావచ్చు, వారికి తెలియకపోవడం వల్ల కావచ్చు, వారు ఆహారాన్ని చాలినంత ఎఫర్ట్ చేయలేకపోవటం, తీసుకోలేకపోవటం, లేదా ఆహారాన్ని తీసుకోకపోవటం, ఈ రెండు కూడా జరగచ్చు. వీటి కారణంగా దీర్ఘకాలికమైనటువంటి పోషకాహార లోపం అనేది సంభవిస్తూ ఉంటుంది. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మాల్న్యూట్రిషన్? పోషకాహార లోపంలోని రకాలేంటి? ప్రోటీన్ మాల్న్యూట్రిషన్, ప్రోటీన్ పోషకాహార లోపం. కెలోరీ మాల్న్యూట్రిషన్, శక్తి పోషకాహార లోపం. ప్రోటీన్ కెలరీ మాల్న్యూట్రిషన్, ప్రోటీన్ కెలరీ పోషకాహార లోపం అనే 3 రకాలైనటువంటివి మరి మాల్న్యూట్రిషన్లో రకాలు. ఇప్పుడు వెన్ కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్ ఫర్ మాల్న్యూట్రిటివ్ డిసీజెస్. సో న్యూనత వ్యాధులకి కొన్ని ఉదాహరణలు మనం ఇప్పుడు చూద్దాము. నెంబర్ 1, క్వాషియార్కర్ డిసీజ్. క్వాషియార్కర్ వ్యాధి ఎలా జరుగుతుంది? ఇది ఇట్ ఈస్ ఎ డిసీజ్ కాజ్డ్ బై ప్రోటీన్ మాల్న్యూట్రిషన్. ప్రోటీన్ పోషకాహార లోపం వలన కలిగేటటువంటి వ్యాధి. దీర్ఘకాలికమైనటువంటి ప్రోటీన్ పోషకాహార లోపం వలన పిల్లలలో కలిగేటటువంటి వ్యాధి. సో క్వాషియార్కర్ ఈజ్ ద డిసీజ్ కాజ్డ్ బై లాంగ్ టర్మ్ protein malnutrition occurred in children. Due to low deposits of proteins, water accumulates among tissues causing swelling in body parts of the child. So we know that proteins are necessary for growth and building up of our body. So మన శరీరం యొక్క నిర్మాణానికి మరి ప్రోటీన్లు ఎంతో అవసరం కదా. బికాస్ ఆఫ్ ద low deposits of proteins in their body, in the children's body, water accumulates among tissues alternative to proteins. సో ఈ ప్రోటీన్లు ఎప్పుడైతే వాళ్ళ ఆహారంలో లోపిస్తాయో, చిన్నపిల్లల యొక్క ఆహారంలో, వారి కణాల మధ్యలో ప్రోటీన్లకు బదులుగా ఏం ఎక్కువ చేరుతుంది? ఖాళీ ప్రదేశాలు ఉంటే ఆ ఖాళీ ప్రదేశాలలో ఏం చేరుతుంది? నీరు చేరుతుంది. It is the condition resulting in swelling in body parts like face or hands and legs. మరి చేతులు, కాళ్ళు, ముఖంలో ఒక ఉబ్బుదనం అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ పిల్లవాడి యొక్క శరీరంలో. చూసినట్లయితే మనకి ఆ స్టమక్, అబ్డామినల్ రీజియన్ కూడా బాగా లావుగా, ఉబ్బుగా కనిపిస్తుంది. సో మస్కులర్ డెవలప్మెంట్, కండరాల యొక్క పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండర్ మస్కులర్ డెవలప్మెంట్ ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్. స్వోలెన్ లెగ్స్, ఫ్లఫీ ఫేస్, డయేరియా, డ్రై స్కిన్, కోర్స్ హెయిర్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్. సో ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? స్వోలెన్ లెగ్స్, కాళ్ళు ఉబ్బడం. ఫ్లఫీ ఫేస్, మొహంలో ఉబ్బుదల. తరచుగా డయేరియా వస్తుంటుంది, నీళ్ళ విరోచనాలు. చర్మము పొడిగా ఉంటుంది. జుట్టు, వెంట్రుకలు రఫ్గా ఉంటాయి, బిరుసుగా ఉండేటటువంటి వెంట్రుకలు. ఇవన్నీ కూడా వ్యాధి యొక్క లక్షణాలు. దే షో నో ఇంట్రెస్ట్ టు సరౌండింగ్స్. మన చుట్టూ, ఆ పిల్లవాడు తన చుట్టూ ఉండే పరిసరాల పట్ల శ్రద్ధని చూపడు. ఇవన్నీ కూడా క్వాషియార్కర్ వ్యాధి లక్షణాలు. నెక్స్ట్ కమింగ్ టు ద డిసీజ్, మాల్న్యూట్రిటివ్ డిసీజ్, దట్ ఈస్ మెరాస్మస్. సో ఇంకొక న్యూనత వ్యాధి మెరాస్మస్. Marasmus means it is an African word which gives meaning of a neglected child. సో నిర్లక్ష్యం చేయబడినటువంటి శిశువు అనే అర్థం వచ్చేటటువంటి ఆఫ్రికన్ పదం ఇది.
ఇట్ ఈస్ కాజ్డ్ బై ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. మరి ప్రోటీన్ శక్తి పోషకాహార లోపం కారణంగా ఈ వ్యాధి సంభవిస్తుంది. ఇట్ ఈస్ ద కండిషన్ జనరల్లీ అక్కర్స్ ఇన్ ద చిల్డ్రన్ హూ బోర్న్ ఆఫ్టర్ రిపీటెడ్ చైల్డ్ బర్త్. సో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, అనేక డెలివరీస్, అనేక ప్రసవాల తర్వాత పుట్టినటువంటి పిల్లలలో ఈ విధమైనటువంటి కండిషన్ అనేది మనకి కనపడుతూ ఉంటుంది. అండర్ డెవలప్డ్ మజిల్స్ అండ్ అండర్ వెయిట్ వెన్ కంపేర్డ్ టు ద చిల్డ్రన్ విత్ ద సేమ్ ఏజ్, సిమిలర్ ఏజ్ ఈజ్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ ది డిసీజ్. మరి ఈ వ్యాధి వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే, కండరాలు సరైన రీతిలో అభివృద్ధి చెంది ఉండవు. ఆ వయసు పిల్లల యొక్క బరువులో వీళ్ళు కేవలము సగం మాత్రం బరువును మాత్రమే కలిగి ఉండటం జరుగుతుందన్నమాట, లేదా 2 వంతుల బరువును మాత్రమే కలిగి ఉండటం జరుగుతుంది. డ్రై స్కిన్, థిన్ అండ్ బ్రిటిల్ హెయిర్, లీన్ అండ్ వీక్ విత్ ప్రామినెంట్ రిబ్స్, డయేరియా, మచ్ అపిటైట్ విత్ ఆర్ ద సిమ్టమ్స్ ఫర్ ది డిసీజ్. సో చర్మము పొడిబారి ఉండడము, పల్లచ్చగా ఉండేటటువంటి వెంట్రుకలు, బిరుసుగా, అలానే రఫ్గాను, బిరుసుగాను మరియు తెగిపోతూ ఉండేటటువంటి వెంట్రుకలు, అలానే బలహీనంగా కనిపిస్తూ ఉంటాడు. చూసినట్లయితే మనకు రిబ్స్ అంటే ప్రక్కటెముకలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి శరీరంలో. డయేరియాకి తొందరగా గురవుతారు. ఎక్కువ ఆకలిని కలిగి ఉంటారన్నమాట. ఎక్కువగా ఏడుస్తూ చికాకుగా కనిపిస్తూ ఉంటారు ఇటువంటి పిల్లలు, వీరిలో ఆకలి ఎక్కువగా ఉండటం కారణం చేత. Another condition that happens by the irregularity in our diet. సో మనం తీసుకునేటటువంటి ఆహార నియమాలలో ఉండేటటువంటి ఇర్రెగ్యులారిటీస్, క్రమం లేని విధానాల కారణంగా వచ్చేటటువంటి మరొక కండిషన్ని స్థూలకాయత్వము, ఒబేసిటీ అని అంటాము. ఒబేసిటీ is caused by the accumulation of fats in our body. If the body weight is due to accumulation of fats, the condition is called obesity. మరి ఒబేసిటీ అనేది శరీరంలో క్రొవ్వులు పేరుకొని పోవడం వల్ల జరుగుతుంది. మరి శరీరం యొక్క బరువు అధిక శాతము క్రొవ్వుల యొక్క చేరిక వలన కనుక అయినట్లయితే ఆ పరిస్థితిని మనం స్థూలకాయత్వము అంటాము. ఇంటేక్ ఆఫ్ హై క్యాలరీ ఫుడ్ అండ్ ల్యాకింగ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ ద కాజెస్ ఫర్ ఒబేసిటీ. సో ఎందుకోసం ఈ స్థూలకాయత్వం ఎందువలన కలుగుతుంది అంటే, ఈ అధిక పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకోవడం, తక్కువ శారీరక వ్యాయామం చేయటం, రెండు కూడా స్థూలకాయత్వానికి కారణాలు. మరి దీర్ఘకాలికంగా ఈ స్థూలకాయత్వము చక్కెర వ్యాధి కలగటానికి, డయాబెటీస్ వ్యాధికి, అలానే గుండె వ్యాధులు రావడానికి, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు రావడానికి, అలానే పిత్తాశయంలో కలిగేటటువంటి వ్యాధులు రావడానికి కారణమవుతుంది. ఇన్ లాంగ్ టర్మ్స్ ద కండిషన్ లీడ్స్ టు అదర్ హెల్త్ కండిషన్స్, కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్, కార్డియోవాస్క్యులర్, రీనల్, గాల్ బ్లాడర్ ఇష్యూస్. విటమిన్లు. సో వాట్ ఆర్ దీస్ విటమిన్స్? So these are one of the food component or nutrients, we know that, right? Vitamins are micronutrients. Those are required in low quantities to our body. మన శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు. Though they are required in low quantities, they are necessary in our they are necessary for proper functioning of our బయోలాజికల్ యాక్టివిటీస్. సో మన యొక్క జీవక్రియలు సక్రమంగా జరగడానికి తప్పనిసరిగా ఇవి అవసరం. తక్కువ మొత్తంలో అవసరమైన, తప్పనిసరిగా అవసరమైన పోషక పదార్థాలు ఇవి. దే ఇన్ఫ్లుయెన్స్ బయోలాజికల్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ గ్రోత్, రిపేర్, స్ట్రెంథనింగ్ ఆఫ్ బోన్స్ అండ్ టిష్యూస్, ఎక్వైరింగ్ డిసీజ్ రెసిస్టెన్స్ ఎట్సెట్రా. మరి మనకి వ్యాధి నిరోధకతను పెంపొందింపచేయటం, మరి ఎముకలు కానివ్వండి, కణజాలాలు కానివ్వండి, స్ట్రెంథనింగ్ కోసం, బలాన్ని పొందటం కోసం, నిర్మించబడటం కోసము, పెరుగుదల జరగటం కోసం, కణజాలాలు మరమ్మతుకు కారణము, ఇవన్నీ కూడా ఇలాంటి బయోలాజికల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, శరీర ధర్మ చర్యలన్నింటినీ కూడా ఈ విటమిన్లు ప్రభావితం చేస్తూ ఉంటాయి.
ఏ విధంగా విటమిన్లు మనం పొందుతాము? హౌ డు వి గెట్ విటమిన్స్ టు అవర్ బాడీ? ఇన్ 2 ways, 2 రకాలైన మార్గాల ద్వారా మనం పొందుతాం. బై ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్, మరి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా లేదా ఆహార సంబంధమైన ఇతర పదార్థాలను తీసుకోవడం ద్వారా, లైక్ మెడిసిన్స్ అంటే టాబ్లెట్స్ ఇటువంటివి తీసుకోవడం ద్వారా కూడా మనం విటమిన్లను పొందుతూ ఉంటాము. బై బయోసింథటిక్ బ్యాక్టీరియా, సమ్ ఆఫ్ ది ప్రోబయోటిక్ బ్యాక్టీరియా దే లివ్ ఇన్ ఇంటెస్టైన్. మన యొక్క చిన్న ప్రేగులో కొన్ని బ్యాక్టీరియాలు జీవిస్తూ ఉంటాయి. అవి కూడా ఏం చేస్తాయి? విటమిన్ల యొక్క సింథసిస్ని జరుపుతాయి, విటమిన్లని తయారు చేసి పెడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాయిడ్స్, బైఫిడో బ్యాక్టీరియం, ఎంటెరోకోకస్, అలానే లాక్టో బ్యాసిల్లస్ ఎట్సెట్రా. మరి ఈ ఎంటెరోకోకస్ అనేటటువంటి బ్యాక్టీరియం కనుక చూసినట్లయితే B12 విటమిన్ యొక్క తయారీకి కారణము. అలానే బైఫిడో బ్యాక్టీరియం అనేటటువంటిది మరి థైమిన్ లాంటి విటమిన్లు తయారీకి ఉపయోగపడతాయి. బ్యాక్టీరియాయిడ్స్ కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాల వంటి జీవులు, ఇవి స్మాల్ ఇంటెస్టైన్లో ఉండి రైబోఫ్లావిన్, థైమిన్, తర్వాత ఫోలిక్ యాసిడ్ ఇటువంటి చాలా రకాలైనటువంటి బి విటమిన్లని తయారు చేసి పెడుతూ ఉంటాయి అన్నమాట మనకు. సో విటమిన్స్ ఆర్ ఆఫ్ 2 types, 2 రకాలైనటువంటి విటమిన్లు ఉన్నాయి. ఫ్యాట్ సాల్యుబుల్, క్రొవ్వులో కరిగేవి. వాటర్ సాల్యుబుల్, నీటిలో కరిగేటువంటివి. క్రొవ్వులో కరిగే విటమిన్లకు ఉదాహరణ ADEK. మరి నీటిలో కరిగేటటువంటి విటమిన్లు B కాంప్లెక్స్. అంటే దేర్ ఆర్ సెవరల్ విటమిన్స్ ఆఫ్ B, అంటే దే ఆర్ ఆల్టర్డ్ ఇన్ దేర్ స్ట్రక్చర్స్, దే హ్యావ్ మైన్యూట్ ఆల్టరేషన్స్ ఇన్ దేర్ స్ట్రక్చర్స్ అండ్ ఆల్ ఆఫ్ ద విటమిన్స్ ఆర్ నోన్ యాజ్ B కాంప్లెక్స్. కాబట్టి B అనేటటువంటి విటమిన్లో రకరకాలైనటువంటి విటమిన్లు ఉంటాయి. కొద్దిపాటి వాటి యొక్క అణు నిర్మాణంలో కొద్దిపాటి తేడాలతో, కాబట్టి వాటన్నిటిని కూడా B కాంప్లెక్స్ విటమిన్లు అంటారు. మరియు C విటమిన్, ఇవి నీటిలో కరిగేటటువంటి విటమిన్లకి ఉదాహరణ. Here the table shows several vitamins B, C, A, D and E, K. So all these vitamins, how do we get these vitamins? The resources, the food resources for the vitamins. What causes the deficiency of these vitamins? What are the symptoms of those malnutritive diseases? All these are explained by this table. In this table you can get from the textbook, and you can observe the tabular form that explains several vitamins and their deficiency diseases. Like thiamine, B1 vitamin chemical name thiamine, beriberi deficiency disease. Alane riboflavin, when it is deficit. Glossitis, it is the disease occurred to the tongue. If glossitis occurs, our tongue will become sore, and it will change its color into red. So glossitis వ్యాధి కనుక వస్తే నాలుక మంటగాను అట్లనే ఎర్రగాను మారిపోతూ ఉంటుంది, నాలుక పోత అని అంటాం మనం. అలానే నియాసిన్, B3 విటమిన్, ఇది దీని ఒక డెఫిషియన్సీ డిసీజ్ వచ్చి పెలాగ్రా, ఇట్ ఈస్ ఏ స్కిన్ డిసీజ్. పైరిడాక్సిన్, B6 విటమిన్ కెమికల్ నేమ్, అనీమియా, రక్తహీనత అనేది వస్తుంది. సైనకోబాలమైన్, B12 విటమిన్, దిస్ ఈజ్ సింథసైజ్డ్ బై ప్రోబయోటిక్ బ్యాక్టీరియా లైక్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎంటెరోకోకస్. అట్లనే పెర్నీషియస్ అనీమియా, హానికరమైనటువంటి రక్తహీనత కలుగుతుంది. ఫోలిక్ యాసిడ్ లోపిస్తే అనీమియా వస్తుంది. ప్యాంటోథెనిక్ యాసిడ్, బర్నింగ్ ఫీట్, ఇట్ ఈస్ ఆల్సో బీయింగ్ సింథసైజ్డ్ బై ద ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. బయోటిన్, నర్వస్ డిజార్డర్స్ వస్తాయి. అస్కార్బిక్ యాసిడ్, C విటమిన్, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ గ్రీన్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. The deficiency disease is scurvy. It causes some bleeding in teeth,
not in teeth. Bleeding occurred in gums of the teeth. ఆ దంతాలకి పైన ఉండేటటువంటి చిగుళ్ళలో రక్తస్రావం అనేది జరుగుతుంది. సి విటమిన్ లోపిస్తే దాన్ని స్కర్వీ వ్యాధి అంటారు. రెటినాల్ ఈజ్ ద కెమికల్ నేమ్ ఫర్ విటమిన్ ఏ. When it is deficit in our food, we can get eye and skin diseases like night blindness, xerophthalmia, cornea failure. These are the eye diseases, eye issues for eye caused by the deficiency of vitamin A. Calciferol, D vitamin, sunlight vitamin అంటాము దీనిని, because we can get it through the sunlight. In the presence of sunlight, cholesterol, the fat that is stored in our body, will be changed into vitamin D. When it is a deficit in mothers, the children by their birth they get the disease called rickets. Rickets is the disease caused by improper formation of బోన్స్, లెగ్ బోన్స్. సో రికెట్స్ అనేటటువంటి వ్యాధి వస్తుంది విటమిన్ డి గనక తల్లులలో లోపించినట్లయితే వాళ్ళకి పుట్టేటటువంటి పిల్లలతో బై బర్త్ రికెట్స్ వ్యాధి వస్తుంది. ఇది సన్లైట్ అంటే సూర్యరశ్మి ద్వారా మనం పొందగలిగినటువంటి విటమిన్. మన శరీరంలో నిల్వ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ సూర్యరశ్మి సమక్షంలో విటమిన్ డిగా మార్చబడుతుంది. టోకోఫెరాల్, విటమిన్ ఈ, ఇది కనుక లోపిస్తే ఫెర్టిలిటీ డిజార్డర్స్, సంతానాన్ని పొందటంలో సమస్యలు వస్తాయి. Phylloquinone is the chemical name for vitamin K. When it is deficient in our food, blood clotting, delay in blood clotting occurs. So రక్తము గడ్డ కట్టడంలో, ఏదైనా గాయమైనప్పుడు గడ్డ కట్టడంలో లోపం అనేది చోటు చేసుకుంటుంది. సో all these are the different vitamins. Those are required for our health, for our proper functioning of our body. By this concept of vitamins, we can conclude the lesson. And the lesson nutrition and food supply system will be end up here by this concept. Children, if you have any doubts regarding the lesson, you can call me at 99638 My name is Nivedita. I am working as a school assistant in ZPHS Valluru Prakasham district. My phone number 99638 Okay, let us end up the lesson here, and we can meet again with the fifth lesson, reproduction, in the later session. Okay, until then, bye.